అందరికీ నమస్కారం. బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ నుంచి నోటిఫికేషన్ వచ్చిందని మీకు ఇంతకుముందు షార్ట్ వీడియో కూడా పెట్టిన నేను. దీనికి సంబంధించి చాలా రకాలైనటువంటి డౌట్లు మన అభ్యర్థులు, మన యొక్క సబ్స్క్రైబర్స్ అందరు కూడా అడుగుతున్నారు. వారి కోసమే ఒక డీటెయిల్గా ఒక షీట్లో తయారు చేసిన. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ షీట్లో మనకు క్లియర్ అయిపోతాయి. ఆ నోటిఫికేషన్ చూసి మొత్తం రాసిన నేను నోట్ వైజ్. దీనికి సంబంధించి ప్రతి ఒక అంశం పైన మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ అంటే ఏంటిది? అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఏంటిదంటే రేడియో ఆపరేటరు, రేడియో మెకానిక్ అని పడ్డది. అంటే నార్మల్గా జీడీ కాకుండా ఒక ట్రేడ్ తోటి పనిచేసుడు అన్నట్టు. రేడియో ఆపరేటరు, రేడియో మెకానిక్. ఓకే, మనకు బీఎస్ఎఫ్లో జీడీ కూడా ఉంటుంది, జనరల్ డ్యూటీ అని ఉంటుంది, ట్రేడ్స్మెన్ అని ఉంటుంది. ఇవి 10th క్లాస్ తోటి జాబ్స్ ఉంటాయి. వీటి యొక్క బేసిక్ పే వచ్చేసి 21,200, 22,200 అని ఉంటుంది. కానీ ఈ హెడ్ కానిస్టేబుల్ యొక్క బేసిక్ పే వచ్చేసి 25,500 ఉంటుంది డైరెక్ట్. వీరు డైరెక్ట్ హెడ్ కానిస్టేబుల్. హెడ్ అంటే అర్థమవుతుంది, హెడ్ ఆఫ్ ద కానిస్టేబుల్. కానిస్టేబుల్ పైన ఉండేవాళ్ళు అన్నట్టు వీళ్ళు. ఓకేనా, కానిస్టేబుల్ వీళ్ళ కింద ఉంటారు. సో ఇక్కడనే డైరెక్ట్ మీరు ఇంటర్మీడియట్ తోటి వాళ్ళ పై పదవిని మీరు పొందుతున్నారని అర్థం చేసుకోవాలి. ఓకేనా, వీరి యొక్క పే లెవెల్ అనేది 25,500 ఉంటుంది. వీరు అప్రాక్సిమేట్లీ ఒక 50,000 వరకు శాలరీని పొందుతారు స్టార్టింగ్లోనే. ఓకేనా, మరి వీటికి సంబంధించి ఐటీఐ ట్రేడ్స్ అడుగుతున్నారు. ఐటీఐ ఉండాలి, ఐటీఐ చేసి ఉండాలి. లేదు ఐటీఐ లేదు అని అంటే ఒక్క చిన్న ఛాన్స్ ఉంది. అదేంటంటే ఇంటర్మీడియట్లో ఎంపీసీ చేసి ఉండాలి. ఆ ఎంపీసీలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 3 సబ్జెక్టులలో 60% ఈచ్ సబ్జెక్టు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఈ 3 సబ్జెక్టులో 60% మార్క్స్ అనేది తప్పనిసరిగా చెప్పారు. ఓకేనా, లేదు అనుకుంటే ఐటీఐ చేసి ఉండాలి 2 సంవత్సరాలు. అయితే దీనికి ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా ఉంటాయి కదా, ఎడ్యుకేషన్ అనేది చెప్పినాము. అయితే దీనికి ఫిజికల్ స్టాండర్డ్స్ ఏంటి? ఫిజికల్ స్టాండర్డ్స్ అంటే వాళ్ళకు మెన్ హైట్, ఈ యొక్క అభ్యర్థుల యొక్క హైట్ వచ్చేసి 168 సెంటీమీటర్స్ ఉండాలి. మళ్ళీ అస్సాం సైడు లేదా లదాఖ్ సైడ్ చూసుకుంటే వాళ్ళ హైట్ తక్కువ ఉంటుంది. వాళ్ళకు గవర్నమెంట్ తరఫున ఎగ్జిబిషన్ అనేది ఉంటుంది. కానీ మనకైతే మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే 168 సెంటీమీటర్స్ అడుగుతున్నారు హైటు. చెస్ట్ వచ్చేసి 80 సెంటీమీటర్స్ అడుగుతున్నారు. 80 సెంటీమీటర్స్ చెస్ట్ ఉండాలి. మనం గాలి అని పీల్చినప్పుడు 5 సెంటీమీటర్లు పెరగాలి. ఓకేనా, తర్వాత లేడీస్కి వచ్చేసి 157 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. చెస్ట్ రిక్వైర్మెంట్ లేదు, చెస్ట్కు అనేది కొలవరు. అయితే ఈ యొక్క రిక్రూట్మెంట్ యొక్క ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? దేనికైనా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఒక రిక్రూట్మెంట్లో మనం భర్తీ కావాలంటే దానికి ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ ఎగ్జామ్ అనా, లేదా తర్వాత ఫిజికల్ అనా, తర్వాత మెడికల్ అనా, ఈ విధమైనటువంటి ప్రాసెస్ ఉంటుంది. మరి దీనికి ఏ విధమైనటువంటి ప్రాసెస్ ఉందనేది నేను ఇప్పుడు మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. రిక్రూట్మెంట్ అనేది 3 విధాలుగా రిక్రూట్మెంట్ అనేది నడుస్తుంది. 3 రకాలుగా రిక్రూట్మెంట్ నడుస్తుంది. ఫస్ట్ స్టెప్ వచ్చేసి పిఎస్టీ, పిఈటీ. పిఎస్టీ అంటేనేమో ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. ఇంతకుముందు నేను చెప్పినా కదా, హైటు, వెయిట్, చెస్ట్, దీన్ని పిఎస్టీ అంటారు, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. తర్వాత దీంట్లోనే ఫస్ట్ స్టెప్లోనే రెండు రకాలు అన్నట్టు, పిఎస్టీ ఒకటి, పిఈటీ ఒకటి. పిఈటీ అంటేనేమో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఫస్ట్ స్టెప్ తెలిసిపోయింది కదా, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అని, హైటు, వెయిట్, చెస్ట్, అది పిఎస్టీ అయిపోయింది. పిఈటీ ఏముంటుంది? ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఇది వచ్చేసి రన్నింగ్ సంబంధించి, రన్నింగ్ ఎంత చేయాలి అది ఇదనండి. ఓకే, సెకండ్ స్టెప్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సిబిటి. ఇది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏముంటుంది? డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ పారాగ్రాఫ్ రీడింగ్. ఈ రిక్రూట్మెంట్లో వచ్చేసి 3 స్టెప్లు ఉంటాయి మొత్తం. ఫస్ట్ స్టెప్ వచ్చేసి పిఎస్టీ, పిఈటీ. సెకండ్ స్టెప్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. మూడోది వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషను, దాంతోపాటే పారాగ్రాఫ్ రీడింగ్. చలో ఫస్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. మనము ఫస్ట్ స్టెప్ నుంచి వివరిద్దాం. ఫస్ట్ స్టెప్ పిఎస్టీ అయిపోయింది కదా, హైట్, వెయిట్, చెస్ట్. తర్వాత పిఈటీకి వద్దాం. పిఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. అబ్బాయిలకు వచ్చేసి 1.6 కిలోమీటర్ రేస్ వచ్చేసి 6 minutes 30 seconds వరకు దీని యొక్క టైం పరుగుకు 1.6ను పరిగెత్తాలి 6 minutes 30 seconds లోపల. లాంగ్ జంప్ వచ్చేసి 11 feet ఉంటుంది. 11 feetల లాంగ్ జంప్ దుంకాలి. హై జంప్ వచ్చేసి 3.5 feet హైటు
హై జంప్ అనేది మేల్స్కు దూకాలి. ఫీమేల్స్కి వచ్చేసి 800 మీటర్స్ ఉంటుంది కదా, ఈ 800 మీటర్స్ని 4 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. లాంగ్ జంప్ వచ్చేసి 9 ఫీట్లు, అబ్బాయిలకైతే 11, అమ్మాయిలకైతే 9. అబ్బాయిలకైతే 1.6కు 630 మినిట్స్, 6 మినిట్స్ 30 సెకండ్స్, 800 మీటర్స్కి ఏమో 4 మినిట్స్. 4 ఫీట్ హై జంప్, హై జంప్కేమో 3 ఫీట్, హై జంప్ 3 ఫీటు అమ్మాయిలకు ఉంటుంది, 3 ఛాన్సెస్. ఇప్పుడు సెకండ్ స్టెప్కి వెళ్ళిపోదాం. సెకండ్ స్టెప్ ఏమున్నది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, CBT. ఇప్పుడు ఏదైనా కూడా కంప్యూటర్లోనే ఎగ్జామ్ ఉంటుంది. దీనికి మొత్తం 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కో క్వశ్చన్కి వచ్చేసి 2 మార్క్స్ ఉంటాయి. టోటల్ 200 మార్క్స్ ఉంటాయి. ఫిజిక్స్లో 40 క్వశ్చన్స్ ఉంటాయి, 80 మార్క్స్. మ్యాథమెటిక్స్లో 20 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్. కెమిస్ట్రీలో 20 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్. ఇంగ్లీష్లో 20 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్. టోటల్ వచ్చేసి 200 మార్క్స్. ఎగ్జామ్ మాత్రం హిందీలోనూ ఆర్ ఇంగ్లీష్లో ఉంటుంది. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. హిందీ ఆర్ ఇంగ్లీష్లో మాత్రమే ఎగ్జామ్ ఉంటుంది. క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 38%, జనరల్కు, ఓబీసీకి ఈడబ్ల్యూఎస్కు 33%, SC STకి 20%. థర్డ్ స్టెప్ వచ్చేసి ఏమున్నది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్టెప్ ప్లస్ డిక్టేషన్, పారాగ్రాఫ్, రీడింగ్ టెస్ట్ ఉంటుంది. ఇక్కడ ఒరిజినల్ మస్ట్ బ్రింగ్ ఆల్ ఒరిజినల్ కాపీస్ అని చెప్పి అంటున్నాడు. ఇది 3rd పేజీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని చెప్పిన కదా, దానికి సంబంధించి ఫోటో కాపీస్ ఆఫ్ అడ్మిట్ కార్డ్, ఫోటో కాపీస్ తీసుకెళ్ళాలి మన అడ్మిట్ కార్డుది. ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఒరిజినల్ అండ్ ఫోటో కాపీ, మనం చదువుకున్నటువంటి సర్టిఫికేట్లు 10th క్లాస్ కానీ, ఇంటర్మీడియట్ కానీ, ITI కానీ, ఫోటో కాపీసు, జిరాక్స్లు కానీ లేదంటే ఒరిజినల్ అన్న తీసుకొని పోవాలి. బర్త్ సర్టిఫికేట్ టు వెరిఫైడ్ ఫ్రమ్ మెట్రికులేషన్, బర్త్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అది మన 10th క్లాస్ సర్టిఫికేట్కు అనుబంధంగా ఉండాలి, సేమ్ ఉండాలి డేటు. ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ అండ్ అసిస్టెంట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఉంది కదా, ఆ సర్టిఫికేట్ అనేది వ్యాలిడ్ డేట్తో ఉండాలి, డేట్ అయిపోయి ఉండకూడదు. ఓబీసీ సర్టిఫికేట్ ఒరిజినల్ అండ్ ఫోటో కాపీ. నాన్ క్రీమిలియర్ సర్టిఫికేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ. అంటే ఇవన్నీ సర్టిఫికేట్స్ ఖచ్చితంగా తీసుకొని మనము వెళ్ళాలి రిక్రూట్మెంట్కు. ప్రతి సర్టిఫికేట్ మన దగ్గర ఉంచుకొని మనం రిక్రూట్మెంట్కి వెళ్ళినట్టయితే ఎలాంటి రిజెక్ట్లు ఉండవు అన్నట్టు, ఓకేనా. ఇంకోటి దీంట్లో మనం చెప్పండి ఏముంది, టాటోస్ అని ఉన్నది కదా, ఆ టాటోస్ మాత్రము చాలా పెద్ద సైజులో ఉండకూడదు. లెఫ్ట్ హ్యాండ్ పైన చిన్న సైజులో మన రిలీజన్కి సంబంధించి కానీ, లేదా ఇండియన్ ఆర్మీ కానీ, BSF కానీ ఇలాంటి పేరుతో ఉంటే పర్వాలేదు. అదర్వైజ్ వేరే టాటోస్ ఉంటే పనికిరాదు. ఒకవేళ టాటోస్ మీరు తీయించుకున్నా కూడా పెద్దది ఉంటే, అది మీరు అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్కి చూస్తే అది ఓకే అంటే మాత్రమే మీరు ఆ రిక్రూట్మెంట్కి అర్హులు, లేదంటే ఆ టాటాతో రిజెక్ట్ చేయొచ్చు. సరే, మీకోసం ఇంత మంచి వీడియోను నేను తయారు చేసి మీ ముందుకు తీసుకొచ్చినందుకు మీ అందరికీ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక తప్పకుండా మన ఛానల్కి మీరు సపోర్ట్ ఇస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. దీని యొక్క ఏజ్ నేను చెప్పలేదు అనుకుంటాను. ఏజ్ 18 to 25 years ఉంటుంది, ఓకేనా. 18 to 25 years వరకు ఏజ్ ఉంటుంది. SC ST OBCకి ఏజ్ సడలింపు ఉంటుంది. మన షార్ట్ వీడియోలో పెట్టాను, చూడండి. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు గూగుల్లోకి వెళ్ళి మీరు BSF నోటిఫికేషన్ అని చెప్పి హెడ్ కానిస్టేబుల్ ఓపెన్ చేస్తే దాంట్లో మొత్తం PDF ఇస్తాడు. ఆ PDFలో మీరు పూర్తిగా చదువుకుంటే, ఇంకా ఒకరు చెప్పిన దానికంటే మీరుగా చదువుకుంటే బెటర్. నేను తెలిసిన పాయింట్లన్నీ రాసిన, నా ఏమైనా మిస్ అయితే పాయింట్లు అందులో ఉంటాయి. సో మీరు BSF అఫీషియల్ సైట్కి వెళ్ళి అక్కడ మీరు దీనికి సంబంధించినటువంటి సమాచారం దొరుకుతుంది. దాన్ని పూర్తిగా చదవండి, మీకు అన్ని ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, ఓకేనా. నా ఛానల్ గిట్లా మీకు సపోర్టింగ్గా అనిపించి మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అనిపిస్తే కనుక తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్.